ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో సమంత ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నటువంటి వార్త నిజమా కాదా అనేది కూడా కొంతమందికి డౌట్, ఇంకొంతమందికి ఎస్. ఆ రోజు ఏదైతే మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి సక్సెస్ మీట్ పార్టీలో కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ దాంట్లో బేబీ బంప్ కనిపించడం, ఆ తర్వాత సమంత కూడా ఇంకా క్లారిటీ ఎప్పుడు ఇస్తున్నా అంటూ ఆవిడ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆవిడైతే చెప్పడం జరిగింది, ఎస్ నేను ప్రెగ్నెంట్. సో నేను మీ అందరు కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందంటూ కూడా ఆవిడ యొక్క హ్యాపీనెస్ అంతాన్ని కూడా అభిమానులతో పంచుకున్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే. సో ఈ క్రమంలోనే ఇక మీద మరి సమంత మూవీస్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో దానికి కూడా సమంత ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. సో రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నటువంటి సమంత ఏదైతే కొన్ని కారణాల వల్ల విడిపోయి ఆ తర్వాత వేరే రాజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి వచ్చినటువంటి ఏదైతే ఈ మధ్య కాలంలో కొన్ని సక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికే కారణం అని చెప్పుకొచ్చారు కూడా. సో ఆవిడ యొక్క ప్రేమని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆవిడ ప్రెగ్నెన్సీ కూడా ఒక సెన్సేషనల్ టాపిక్ గానే మొత్తం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి మాట ఏంటంటే ఇక మీదట సమంత మూవీస్ చేస్తారా లేదా అనేది. సో దీనికైతే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఎస్, ఆవిడ ఇక మీదట అంటే ఈ మెటర్నల్లీ డేస్ అన్ని కూడా ఆవిడ ఎలాంటి సినిమాలు చేయబోరు, అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయబోరు, ఎలాంటి ఈవెంట్స్ కి రాబోయేది లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి ఆవిడ ఏదైతే మా ఇంటి బంగారం మూవీ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసినట్టు, సో ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడకి చెయ్యాలి అని ఉందా లేదా అనేది ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. బట్ అభిమానులందరూ కూడా ఆవిడ యొక్క ప్రెగ్నెన్సీని తీసుకున్న ఆ యొక్క హ్యాపీ మూమెంట్స్ అనేవి నేను ఇంక మీద మర్చిపోలేను, నాకు లైఫ్ లో ది గ్రేటెస్ట్ థింగ్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని కూడా చెప్పుకొచ్చారు. సో ఆవిడ పడినటువంటి బాధలు అన్నిటి వెనక ఇదొక అంటే ఈ యొక్క హ్యాపీనెస్ అనేది అవన్నీ కూడా నాకు చిన్నగా అనిపిస్తున్నాయి. నేను ఫేస్ చేసి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ మధ్య కాలంలో ఆవిడకి హెల్త్ బాగున్నప్పుడు కూడా చెప్పారు. సో సమంత చెప్పినటువంటి మాటలు కూడా చాలా మందిని కూడా కదిలించాయి, చాలా మంది స్టేటస్లు కూడా వచ్చాయి. సో వెనక్కి తిరిగి చూస్తే ఇంత దాటొచ్చేసానా అనిపిస్తుంది. అదే దాటాను అంటే ముందుకు వెళ్లాల్సినటువంటి ఇవి కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు అని కంటతడి పెట్టుకున్నటువంటి ఆ మధ్య వీడియో ఒకటి చాలా వైరల్ గా కూడా మారింది. సో అదే క్రమంలో చూసుకుంటే ఇప్పుడు నాగ చైతన్య తర్వాత డిస్టర్బెన్స్ తర్వాత డివోర్స్ తర్వాత ఇక ముందు అసలు సమంత పెళ్లి చేసుకుంటారా, శామ్ అసలు ఇంకేం చేయబోతుంది, ఆవిడ లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు తప్పెవరిది అనే కోణంలో చాలా మంది కూడా ఆలోచించారు. ఎందుకంటే వీరిద్దరికి చాలా వీరాభిమానులు కూడా ఉన్నారు. సో నాగ చైతన్య శోభాని పెళ్లి చేసుకున్న తర్వాత శామ్ ఇంకా ఒంటరిగా ఉండిపోతారేమో, అసలు అబ్బాయి ఏం జరగబోతుందని ఆవిడ ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన పడినటువంటి క్రమంలో సో చాలా రోజుల తర్వాత ఈవెన్ దో ఒక 1.5 years 2 years తర్వాత శామ్ కూడా రాజ్ ని పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఆవిడ అభిమానుల్ని ఎంత హ్యాపీకి అంటే గురి చేసినటువంటి సంఘటన అది. ఆ క్రమంలో ఇప్పుడు శామ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా నిజంగా ఒక సోషల్ మీడియానే కాదు, యావత్ మన బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అన్ని కూడా అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం, అన్ని పోస్టులు చేయడం అనేది కూడా ఆవిడ నిజంగా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అన్నట్టు ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో ఇదే క్రమంలో ఇక మీదట సినిమాలు చేయబోయేదే లేదు. ఎందుకనంటే నేను ఈ ప్రెగ్నెన్సీని చాలా అంటే ప్రీషియస్ టైం అంటూ ఉంటారు కదా, కొన్ని ఆ యొక్క మూమెంట్స్ ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా. ప్రతి ఒక్క డే, ఈవెన్ సింగిల్ డే ని కూడా నేను నా ప్రెగ్నెన్సీ టైంలో 9 months క్యారీ చేసే ఈ 9 months నేను ప్రతి ఒక్క డే స్పెషల్ గా క్రియేట్ చేసుకోవాలనుకున్నా. సో ఈ హడావుడి, బయటకు వెళ్ళి ఈవెంట్స్ ఇవన్నీ కూడా నేను అటెండ్ అవ్వాలి అనుకోవట్లేదు. ఇక మీదట నాకు డెలివరీ అయ్యేంత వరకు ఏ ఈవెంట్స్ కి వెళ్ళను, మూవీస్ గురించి ఆ తర్వాత ఆలోచిస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్, హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను అంటూ ఆవిడ ఒక వీడియోలో పేర్కొన్నట్టు కూడా మనం చూసాము. చూద్దాం మరి సమంత ప్రెగ్నెన్సీ అంతా కూడా చాలా హెల్తీగా అండ్ అలానే మంచిగా జరగాలని మనం అందరం కూడా ఆశిద్దాము. లేకపోతే మూవీ చేస్తారా లేదా అనేది పెద్ద సస్పెన్స్. సో ఆ సస్పెన్స్ కోసం కూడా మనం వెయిట్ చేస్తుండాలి. అంతవరకు చూస్తున్నానండి ఆ ఛానల్.